2024 సంవత్సరంలో వినాయక చవితి లేదా గణేష్ చతుర్థి ఏ తేదీన వచ్చింది? చతుర్థి తిథి యొక్క ప్రారంభ ఇంకా ముగింపు సమయాలు, ఇంకా పూజా విధానం, కావలసిన సామాగ్రి, వినాయక చవితి యొక్క ప్రాముఖ్యత తదితర విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందువులు ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు, ఆటంకాలు లేకుండా కొనసాగాలని తొలి పూజను గణనాథునికే చేస్తారు. పార్వతీ తనయుడి అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయప్రదమవుతాయని ప్రగాఢ నమ్మకం. భాద్రపద శుక్ల చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని, గణాధిపత్యం వచ్చిందనే పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే విఘ్నాధిపతిగా గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈ వినాయక చవితి పండుగను కుల, మత, జాతులకు అతీతంగాను జరుపుకోవడం అనేది ఇక మరొక విషయం. వినాయక చవితి హిందువులకు తొలి పండుగ. భాద్రపద శుద్ధ చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని కొందరు, గణాధిపత్యం వచ్చిందని కొన్ని పౌరాణిక గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే ఈ 2024 సంవత్సరంలో వినాయక చవితి అనేది ఎప్పుడు వచ్చింది అనేది చూస్తే గనక 7వ తేదీ సెప్టెంబర్ 2024 శనివారం రోజు మనకి గణేష్ చతుర్థి అనేది, అదేనండి వినాయక చవితి పండగ అనేది జరుపుకుంటాము. 7వ తేదీ సెప్టెంబర్ శనివారం రోజు. అయితే ఈ చతుర్థి తిథి యొక్క ప్రారంభ ముగింపు సమయాలు చూస్తే, చతుర్థి తిథి ప్రారంభ సమయం ఎప్పుడు అంటే సెప్టెంబర్ 6వ తేదీ శుక్రవారం రోజు చతుర్థి తిథి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3 గంటల 1 నిమిషాలకు 3 గంటల 1 నిమిషాల నుండి సెప్టెంబర్ 7వ తేదీ శనివారం రోజు సాయంత్రం 5 గంటల 37 నిమిషాల వరకు చతుర్థి తిథి అనేది ఉంటుందండి. అయితే ఈ చతుర్థి తిథి మనకు ఉదయం 7వ తేదీ సెప్టెంబర్ రోజు ఉదయం సమయంలో ఉంటుంది. కాబట్టి మనము ఈ వినాయక చవితిని సెప్టెంబర్ 7వ తేదీన జరుపుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ వినాయక చవితి రోజున మనము ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేయాలి. తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి. మామిడాకుల తోరణాలు కట్టి ఇంటిని అలంకరించాలి. ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి. ఒక పళ్ళెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి. అగరొత్తులు వెలిగించి దీపారాధన తర్వాత మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి. ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి. పాలవెల్లిని దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి. ఉండ్రాళ్ళు, కుడుములు, పాయసం, గారెలు, పులిహోర, మోదకులు, జిల్లేడుకాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి. రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు వేసి పైన టెంకాయ, జాకెట్టు ఉంచి కలశం ఏర్పాటు చేయాలి. ఇక పూజకు కావలసిన సామాగ్రి చూస్తే పసుపు, కుంకుమ, గంధం, అగరొత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, తోరం, కుందులు, నెయ్యి, నూనె, వత్తులు, 21 రకాల పత్రి, ఉద్దరిన నైవేద్యాలు అనేవి ఉండాలి. ఇక ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని 3 సార్లు చేతిలో నీరు వేసుకొని ఆచమనం చేసుకోవాలి. పూజ ముగిసిన తర్వాత గణనాథునికి మంగళహారతులు ఇవ్వాలి.